భారతీయుడు ఛానల్కి స్వాగతం. ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ పాకిస్తాన్ వీళ్ళందరూ కూడా మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 370 ఆర్టికల్ 370 మీద ఇచ్చిన జడ్జిమెంట్కి చాలా చాలా బాధపడిపోతున్నారు. వీళ్ళు అది తప్పని, అది హ్యూమన్ రైట్స్ వైలేషన్ అని ఏంటంటే చెప్తున్నారు. పాకిస్తాన్ వాడికి హ్యూమన్ రైట్స్ అంటే ఏమిటో తెలుసా? అసలు వాళ్ళకి వాళ్ళ పాకిస్తాన్లో మన హిందూస్కి కానీ మైనారిటీస్కి కానీ ఏమైనా రైట్స్ ఉన్నాయా అసలు? మరి అది మాట్లాడకుండా వీళ్ళు హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడడం ఏంటి? ఆర్టికల్ 370 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ప్రాపర్ కోర్ట్, అది ఏ బనానా కోర్ట్ ఏం కాదు పాకిస్తాన్లో. 5 జడ్జిలు కూర్చొని జాగ్రత్తగా ఆలోచించి చెప్పింది జడ్జిమెంట్. దాన్ని వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఓఐసి వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇస్లామిక్ కంట్రీస్కి అసలు డెమోక్రసీ గురించి ఏం తెలుసు? హ్యూమన్ రైట్స్ గురించి ఏం తెలుసు? వాళ్ళకి టెర్రరిజం గురించి మాట్లాడుకుంటే కరెక్ట్, వాళ్ళు దే కెన్ డూ ఇట్. వాళ్ళు జిహాద్, టెర్రరిజం గురించి ఇస్లామిక్ కంట్రీస్ దే ఆర్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు మన మామూలు మనుషుల గురించి, వాళ్ళ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడే అధికారం లేదు ఓఐసీకి కానీ, పాకిస్తాన్కి కానీ, టర్కీకి కానీ. నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఇట్. వాళ్ళు చేసిన ఘాతకాలు, హమాస్ చేసిన ఏదో పని ఎవడు ఖండించాడు? ఒక్కడు ఖండించాడా? వాళ్ళేమో మన దేశంలో మన సుప్రీంకోర్టు ఏదో జడ్జిమెంట్ ఇస్తే దాని గురించి మాడతారు. మన ఎక్స్టర్నల్ అఫేర్స్ రిప్రజెంటేటివ్ ఒకతను స్ట్రాంగ్గా చెప్పాడు, బాబు మీకు తప్పు సమాచారం ఉంటుంది, లేదంటే మీ భావజాలంలో తప్పు ఉంది. వాళ్ళు వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. అంటే అక్కడ ఏదో కాశ్మీర్లో అట్రాసిటీస్ జరిగిపోతున్నాయి, ఆర్మీ ఏదో ప్రజలను హింస పెట్టేస్తుంది, ఆర్టికల్ 370 తీసేసి, అదంతా నిజం కాదు కదా. మరి ఆర్టికల్ 370 ఉన్నప్పుడైనా వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారంటే లేదు, అప్పుడప్పుడు చాలా ఘోరంగా ఉండదు పరిస్థితి. ఇప్పుడే చాలా బాగుంది. ఇవన్నీ వాళ్ళకి పట్టవు. సరే, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా మనకి లేదు. కాకపోతే వాళ్ళ అసలు ముస్లిం కంట్రీస్లో ఉన్న ఆపరేషన్, వాళ్ళు ప్రతి ముస్లిం కంట్రీలో ఫ్రీడమ్ ఎక్కడుంది? ఎవరికుంది? వాళ్ళకే లేదు. షియాలకి, సున్నీలకే, షియాయే మాట్లాడినాడు, అహ్మదీలు అసలు మాట్లాడినాడు. అలాంటి దానికి మనకి వాడు చెప్పాడు ఏంటో, ఈ టాలరెన్స్ ప్రపంచం అంతా అనవసరంగా టాలరేట్ చేస్తుంది. ఇస్లాం మతంలో తేడా ఉందని అందరికీ తెలియజేయాలి, క్లియర్గా వాళ్ళు చూపించాలి. బాబు మీ మతంలో ఈ తేడాలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకోండి, లేదంటే మతానికే ముప్పు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై హింద్.